ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్యశాలలో రక్తనిధి కేంద్రంలో రక్త విలువల కొరత కారణంగా మాజీ సర్పంచ్ బాశెట్టి మీనా నాగరాజు సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని సేవదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల జీజీహెచ్ లో మరి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు లేవు. ఈరోజు వేసవి కాలము, మరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాలైన చికిత్సల కోసము మరి హాస్పిటల్కి వస్తే మరి బ్లడ్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. మరి ఎన్ని డబ్బులున్నా సరే, లక్షల రూపాయలున్నా సరే ఒక యూనిట్ బ్లడ్ అనేది మనము పొందడం అనేది సాధ్యం కాదు. మరి మానవత్వంతో ఉన్న రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే మనం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఈరోజు ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక చరిత్రను సృష్టించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఒక సంవత్సర కాలంలోనే 3000 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇలా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మరి చోటు దక్కించుకున్నామంటే దీనికి గొప్ప గర్వకారణం ఎవరంటే కామారెడ్డి జిల్లాలో ఉన్న రక్తదాతలు. మరి రక్తదాతలు మరి ఏమి ఆశించకుండా నేను రక్తదానం చేస్తే వేరొకరి యొక్క ప్రాణాలను కాపాడతారనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బండరామేశ్వర్పల్లి గ్రామం ఈరోజు 2023 మరి జూన్ నెలలో కూడా రక్త నిల్వలు లేవనంటే గతంలో కూడా మరి రక్తదానం చేసి 33 మంది రక్తదానానికి ముందుకొచ్చారు. మరి ఈ రోజు కూడా 27 మంది రక్తదాతలు 2 రోజుల కాలంలోనే ముందుకు వచ్చి ఈరోజు మరి ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మాజీ సర్పంచ్ ఈరోజు బాశెట్టి మీనా నాగరాజు మరి గత 2010లో ఇంటర్మీడియట్ స్టూడెంట్ గా ఉన్నాడు మాస్టర్ కాలేజీలో. మరి ఈరోజు సర్పంచ్ గా కూడా గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున సేవ చేసిండు. భవిష్యత్తులో ఈరోజు రాజకీయం అంటే ఈరోజు డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారు. అలా కాదు, సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఈరోజు నాగరాజులో కనబడుతున్నది. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రక్తదానానికి కామారెడ్డి జిల్లా ఎప్పుడు ముందుంది. మరి వేసవి కాలము మరి మరిన్ని రక్తదాన శిబిరాలకు యువత ముందుకు రావాలని కోరుకుంటూ మరి తొందరలోనే ఇక్కడ నాగరాజు సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే 60 సంవత్సరాల వయసు పైన ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా మందులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం త్వరలోనే చేసి బండరామేశ్వర్పల్లి ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి మరింత సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటూ రక్తదానం చేస్తున్న రక్తదాతలకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.